ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక యశోధర్ అలాగే పద్మావతి ఇద్దరూ కలిసి ఆఫీస్కి అయితే బయలుదేరతారు. పద్మావతి భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ పద్మావతికి విక్కీ కాల్ చేస్తూ ఉంటాడు. ఎక్కడ విక్కీ కాలింగ్ యశోధర్ చూసేస్తాడేమోనని పద్మావతి తెగ టెన్షన్ పడుతుంది. కానీ విక్కీ మాత్రం గ్యాప్ లేకుండా ఫోన్ చేస్తూనే ఉంటాడు. ఇక ఇంతలో యశోధర్ పద్మావతి వైపు చూసి, ఏమైంది పద్మావతి, ఎందుకంత టెన్షన్గా కనిపిస్తున్నావు అని అడగడంతో, అదేం లేదు బాస్, ఊరికే ఆఫీస్కి లేట్ అయింది కదా అందుకే అని చెప్పి పద్మావతి కంగారు పడుతుంటే పద్మావతిని చూసి నవ్వుతూ, ఏంటి పద్మావతి, నువ్వు మరీ విచిత్రంగా ఉన్నావు, మరీ ఇంత అమాయకంగా ఉంటే ఎలా చెప్పు, మన కంపెనీకి బాస్ని నేనే, నువ్వు నాతోనే వస్తున్నావు, ఇక లేట్ అయిందని టెన్షన్ దేనికి అని చెప్పి ఇక యశోధర్ పద్మావతితో నవ్వుతూ సరదాగా మాట్లాడుతుంటే మళ్ళీ విక్రమాదిత్య ఫోన్ అయితే వస్తుంది. ఒక్కసారిగా పద్మావతి ఫోన్ చూసి ఇంకా గజగజ వణుకుతుంది. ఏమైంది పద్మావతి, నీకు ఫోన్ వస్తుంది, ఎవరన్నా నిన్ను ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారా? పర్వాలేదు, నాకు చెప్పు, వాళ్ళ అంతు చూస్తాను అని చెప్పి ఇక యశోధర్ పద్మావతితో అంటుంటే పద్మావతి, అదేం లేదు బాస్ అని చెప్పి మళ్ళీ ఫోన్ని పక్కన పెట్టేస్తుంది. ఏది నీ మొబైల్ ఇలా ఇవ్వు అని అంటుంటే, వద్దు వద్దు, నేను ఆఫీస్కి వెళ్ళాక చూసుకుంటాను అని చెప్పి ఇక పద్మావతి అంటుంటే దానికి యశోధర్ అస్సలు ఊరుకోకుండా, చూడు పద్మావతి, మన వాళ్ళు ఎక్కడైనా ఏదైనా ఆపదలో ఉంటే వాళ్ళు వేరొకరి ఫోన్లోంచి ఫోన్ చేస్తారు, దాన్ని ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు, ఎవరి ఫోన్ అయినా లిఫ్ట్ చేయాలి, ఎవరో చూడు అని అడగడంతో ఇక పద్మావతి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఆకు పద్మావతి, స్పీకర్ ఆన్ చేయి అని చెప్పి ఇక యశోధర్ ఫోన్ని స్పీకర్ ఆన్ చేయమండంతో పద్మావతి స్పీకర్ ఆన్ చేస్తుంది. ఇక వెంటనే విక్రమాదిత్య అయితే పక్కన ఎవరున్నది ఆలోచించకుండా, ఏయ్ పద్మావతి, ఏంటి ఆఫీస్కి ఇంకా రాలేదు, ఆఫీస్ టైమింగ్స్ అసలు ఫాలో అవ్వడమే తెలీదా, టైం సెన్స్ లేకపోతే నాకెంత కోపం వస్తుందో నీకు తెలీదా అని అంటుంటే దానికి పద్మావతి, విక్రమాదిత్య గారు, నేను ఆఫీస్కి వస్తున్నాను, ఆన్ ద వేలో ఉన్నాను అని చెప్పి ఇక పద్మావతి చెప్తుంటే పద్మావతి మాటలకి, ఏంటి ఏంటి ఆన్ ద వేలో ఉండేది, అయినా నీకెన్నిసార్లు ఫోన్ చేయాలి, నా ఫోనే కట్ చేస్తావా, అసలు నీ పని చెప్తాను అని చెప్పి ఇక విక్కీ రెచ్చిపోతుంటాడు. పక్క నుంచి యశోధర్, చెప్పు, నేను బాస్తోనే ఉన్నానని విక్రమాదిత్యకి చెప్పు అని అనడంతో ఇక పద్మావతి అయితే, విక్రమాదిత్య గారు, నేను బాస్తోనే ఉన్నాను, మేమిప్పుడు ఆఫీస్కి వస్తున్నాం అని చెప్పి పద్మావతి చెప్తుంటే, బాసా తొక్క, ఎవరు నీకు బాసు, నీకు బాస్ని నేనే, అర్థమవుతుందా అని చెప్పడంతో ఒక్కసారిగా యశోధర్కి చెప్పలేనంత కోపం వచ్చేస్తుంది. హలో హలో మిస్టర్ విక్రమాదిత్య, నేను యశోధర్ని అని అనడంతో దానికి విక్కీ యశోధర్ మాటని అస్సలు పట్టించుకోకుండా, నువ్వు యశోధర్ అయితే నాకేంటి, మెగాస్టార్ చిరంజీవి అయితే నాకేంటి, అయినా నువ్వేంటి పద్మావతి ఫోన్లో అని చెప్పి ఇక విక్కీ యశోధర్ మీద కూడా అరుస్తుంటాడు. యశోధర్, మిస్టర్ విక్రమాదిత్య, నేను నీకు బాస్ని, యశోధర్ని, కొంచెం జాగ్రత్తగా మాట్లాడు అని యశోధర్ చాలా కోపంగా విక్కీని అంటాడు. వెంటనే విక్కీ భయపడుతూ కాల్ కట్ చేస్తాడు. అయినా ఈ మెంటల్ది పక్కన బాస్ ఉన్నాడని చెప్పాలి కదా, చెప్పకుండా బాస్ దగ్గర నన్ను ఇరికిస్తుందా, చెప్తా దీని పని అని చెప్పి ఇక విక్కీ అయితే అటు ఇటు కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతూ ఉంటాడు. ఇంతలో గాయత్రి విక్కీ దగ్గరికి వచ్చి, విక్కీ, ఏమైంది, అంత చిరాగ్గా ఉన్నావు, అసలు నువ్వు వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను, నువ్వేదో టెన్షన్లో ఉన్నావు, ఇంతకీ ఏమైంది అని అడుగుతుంటే దానికి విక్కీ అయితే, చూడు, నీ వర్క్ నువ్వు చూసుకో, పక్క వాళ్ళ గురించి నీకు అనవసరం, అయినా ఆఫీస్కి ఎందుకు వచ్చావో నీకు తెలీదా, ఆఫీస్లో వర్క్ చేసి ఆ వర్క్ని ఆఫీస్ వాళ్ళకి అప్పగించి వెళ్ళడం వరకే నీ బాధ్యత, అంతేగాని వాళ్ళేం చేస్తున్నారు,
వీళ్ళెందుకు టెన్షన్ పడుతున్నారు? ఇదంతా నీకు అనవసరం. నోరు మూసుకొని వెళ్ళి వర్క్ చూసుకో అని చెప్పి ఇక విక్కీ అయితే గాయత్రి మీద అరుస్తాడు. ఇదంతా చూసిన మూర్తి విక్కీ దగ్గరికి వచ్చి, చూడు మిస్టర్ విక్రమాదిత్య, నువ్వు లేడీస్తో ఎలా మాట్లాడాలో కాస్త జాగ్రత్తగా మాట్లాడు. అలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే వాళ్ళు మళ్ళీ నీకు బాస్ దగ్గర కంప్లైంట్ ఇస్తారు అని అనడంతో, ఇస్తే ఇవ్వనివ్వండి, ఏం చేస్తారు? మహా అయితే ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఆ మాత్రానికి భయపడుతూ చేతులు కట్టుకుంటూ ఉండాలా ఏంటి? అస్సలు నా క్యారెక్టర్ అట్లాంటిది కాదు. ఇక్కడ విక్రమాదిత్య అని చెప్పి ఇక కాలర్ ఎగరేసి వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చుంటాడు. ఇంతలో భాస్కారు రానే వస్తుంది. విక్కీ మనసులో భయం మొదలవుతుంది. పైకి గంభీరంగా మాట్లాడినా తనకి జాబ్ ఎంత ఇంపార్టెంటో విక్కీకి బాగా తెలుసు. ఇక విక్కీ సైలెంట్గా వర్క్ చేసుకుంటూ ఉంటే పద్మావతి విక్రమాదిత్య వైపు కోపంగా చూస్తుంది. విక్కీ, అమ్మో, ఇది చూపులతోనే చంపేసేలా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి విక్కీ బుక్ని అడ్డం పెట్టుకుని సైలెంట్గా అక్కడి నుంచి వేరే టేబుల్ దగ్గరికి మారతాడు. కొంతసేపటికి యశోధర్ విక్రమాదిత్యాన్ని లోపలికి పిలుస్తాడు. ఇక విక్రమాదిత్య లోపలికి వెళ్ళి, మే ఐ కమిన్ సార్ అని అడగడంతో, ఏంటి ఎప్పుడు పిలవగానే కనీసం పర్మిషన్ కూడా లేకుండా డైరెక్ట్గా వచ్చేస్తావు, ఈరోజు కొత్తగా పర్మిషన్ అడుగుతున్నావేంటి అని అనడంతో, అది నన్ను ఎందుకు పిలిచారు అని చెప్పి విక్కీ కాస్త టెన్షన్గా ఇక యశోధర్ని అడగడంతో, చూడు, నువ్వు ఇందాక పద్మావతితో మాట్లాడిన బిహేవియర్ నాకు అస్సలు నచ్చలేదు. నిన్ను చూస్తుంటే నాకు కంపరంగా ఉంది. నిన్ను ఇప్పుడే జాబ్ నుంచి రిజైన్ చేయాలనిపిస్తుంది. కానీ నీ టాలెంట్ వల్ల ఇక్కడుంచాను. ఇంకొకసారి ఆఫీస్లో లేడీస్తో ఎలా మాట్లాడాలో నేర్చుకో, వెళ్ళు అని చెప్పి విక్కీ మీద చిరాకు పడి యశోధర్ అక్కడి నుంచి విక్కీని పంపించేస్తాడు. ఇక విక్కీ చాలా చిరాగ్గా, అబ్బో, ఈయనకి లేడీస్ మీద రెస్పెక్ట్ ఉంది, నాకు లేదు అని అనుకుంటూ ఇక బయటికైతే వెళ్ళిపోతాడు. ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత పద్మావతి విక్రమాదిత్యాన్ని చాలా కోపంగా చూస్తూ బయటకైతే వస్తుంటుంది. దీనికి దొరికితే నన్ను అమాంతం మింగేసేలా ఉంది, ఎలా అయినా సరే తప్పించుకోవాలి అని చెప్పి విక్కీ పద్మావతి కంటే ముందుగానే ఆఫీస్ నుంచి ఆటోలో ఇంటికైతే వెళ్ళిపోతాడు. పద్మావతి ఈయన పని చెప్తా అని చెప్పి ఇక ఆఫీస్ నుంచి ఇంటికైతే వెళ్తుంది. ఇంట్లో పద్మావతి విక్కీ ఎక్కడ ఉన్నాడా అని అటు ఇటు చూస్తూ ఉండగా పద్మావతి, హలో, నేను ఇక్కడే ఉన్నాను, మరీ ఎక్కువ వెతక మాకు. ఇప్పుడు నన్ను తిట్టాలి అంతే కదా, త్వరగా తిడితే వెళ్ళి భోంచేస్తాను అని అనడంతో, అసలు మీకు సిగ్గుందా? ఎక్కడున్నానో కాస్తైనా ఆలోచించకుండా అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారా? అసలు నాకు దొరికిపోయామేమో అని చచ్చేంత భయమేసింది, కానీ ఏదో కవర్ చేశాను. ఆయనకి ఇప్పటికీ మన మీద చాలా అనుమానం ఉంది. ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలతో ఆ అనుమానం కన్ఫర్మ్ అయిపోయింది. ఇక నుంచైనా ఆఫీస్లో కొంచెం జాగ్రత్తగా నడుచుకోండి, అర్థమవుతుందా అని చెప్పి పద్మావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, పద్మావతి అని చెప్పి ఇక విక్కీ పిలుస్తాడు. ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉన్నాయా నన్ను తిట్టడానికి? వద్దు, ఇక నాతో మాట్లాడద్దు అని చెప్పి పద్మావతి వెళ్ళిపోతుంటే విక్కీ పద్మావతి చేయి పట్టుకొని, ఆగు పద్మావతి, నేను చేసింది తప్పే, కానీ నువ్వు చేసింది కూడా తప్పే. నువ్వు ఆ యశోధర్ ఇంటికి వెళ్తున్నావని నాకెందుకు చెప్పలేదు? అయినా యశోధర్ ఇంటికి వెళ్ళవలసిన అవసరం నీకెందుకు వచ్చింది అని అడగడంతో, నేను వాళ్ళ ఇంటికేమీ కావాలని వెళ్ళలేదు, అలా అని వర్క్ వల్ల కూడా వెళ్ళలేదు. ఆ రోజు పాప ఉయ్యాల ఫంక్షన్ రోజు నేను లేటుగా వచ్చాను, మీకు గుర్తుందా? ఆ రోజు అనుకోకుండా ఒక పెద్దావిడ హార్ట్ అటాక్తో రోడ్డు మీద కుప్పకూలిపోయింది. ఆవిడ్ని హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేసరికి లేట్ అయింది. కానీ ఆవిడ ఎవరో కాదు, యశోధర్ వాళ్ళ అమ్మగారు. ఆవిడ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక నన్ను కలవాలి అని చాలాసార్లు అడిగారట. అందుకే
యశోధర్ నన్ను వాళ్ళింటికి ఇన్వైట్ చేశారు, అంతే, ఇంకంతకు మించి ఇంకేం లేదు అని చెప్పి పద్మావతి వెళ్ళిపోబోతుంటే ఇక వికీ సారీ, నిజమేంటో తెలుసుకోకుండా అనవసరంగా నీ మీద నోరు పారేసుకున్నాను అని చెప్పి వికీ పద్మావతికి క్షమాపణలు చెప్తాడు. ఇంతలో దివ్య పక్క నుంచి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. బావా, నువ్వు అనుకున్నట్టుగానే ఈ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి, అలాగే మనస్పర్ధలు కూడా వచ్చేశాయి. ఇక అను పద్మావతి మధ్యలో అగ్గిపుల్ల వేసిన భగ్గుమంటుంది. పద్మావతి అసలు అనుకి ఏమైందా అని పిచ్చిదైపోతుంది. ఇక అను పాపని తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోవడమే మిగిలింది అని చెప్పడంతో అట్నుంచి మురళి, ఏంటి పాపేంటి అని అడగడంతో దానికి దివ్య, అది ఒక అనాథాశ్రమం నుంచి వీళ్ళకు పిల్లలు పుట్టరని దాన్ని తెచ్చుకొని పెంచుకుంటున్నారు. దానివల్ల కుచల పిన్ని నానా గొడవ చేస్తుంది. అది సరిపోనట్టు మళ్ళీ దానికి అనవసరమైన ఖర్చులు. అయినా దానివల్లే కదా అనుకి అలాగే పద్మావతికి గొడవ పెట్టింది అని చెప్పి ఇక దివ్య మాట్లాడుతుంటే ఒక్కసారిగా పద్మావతి లోపలికి వెళ్ళేది కాస్త పక్కకి వంగి చూస్తుంది. దివ్య మురళితో మాట్లాడుతుంది. మాటలన్నీ విన్న పద్మావతికి ఒక్కసారిగా ఆశ్చర్యం వేస్తుంది. ఇక అలాగే దివ్య, బావా ఇంకెన్నాళ్ళు ఇక్కడ ఉండాలి, త్వరగా ఆ అరవిందని పైకి పంపించేసే, తర్వాత ఇద్దరం సంతోషంగా ఉందాం అని చెప్పి దివ్య మాట్లాడుతున్న మాటలు విని పద్మావతి వెళ్ళి దివ్య వెనకమాలే నుంచుంటుంది. సరే బావా, నేను ఎప్పటికప్పుడు నీకు అప్డేట్ ఇస్తాను, కానీ నేనిక్కడ ఉండలేకపోతున్నాను, త్వరగా నీ దగ్గరికి వచ్చేస్తాను బావా అని చెప్పి దివ్య ఇక ఫోన్ కట్ చేస్తూ వెనక్కి తిరిగి చూస్తుంది. పద్మావతిని చూసి ఒక్కసారిగా భయపడుతుంది. పద్మావతి దివ్యని చంప పగల కొడుతుంది. ఛీ, సిగ్గు లేదా నీకు? మావయ్య గారు చనిపోయిన తర్వాత నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది కుటుంబం. మాకు తినడానికి తిండి లేకపోయినా నీకు ఏ లోటు రాకూడదని అన్ని విధాలుగా నిన్ను చూసుకుంటుంటే తిన్నింటి వాసాలే లెక్క పెడతావా? నీలాంటి దాన్ని మామూలుగా వదలకూడదు అని చెప్పి ఇక దివ్యని పద్మావతి రెండు చెంపలు చెల్లు మనిపిస్తుంది. దివ్య, వదిన నన్ను వదిలిపెట్టండి అని చెప్పి ఇక దివ్య పద్మావతిని అంటుంటే, పద, ఇప్పుడే అందరి ముందు నీ నిజస్వరూపాన్ని బయట పెడతాను అని చెప్పి ఇక పద్మావతి అంటుంటే దివ్య వెంటనే పద్మావతి చెయ్యి వదిలించుకొని, ఏంటి ఇప్పుడు అనుకి నీకు మధ్యలో గొడవ పెట్టింది నేనే అని చెప్తావా? సరే చెప్పు, త్వరగా వెళ్ళి చెప్పు. నేను కూడా ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళకి చెప్పవలసినవి చెప్తాను అని అనడంతో దివ్య, బెదిరిస్తున్నావా? ఏం చెప్తావు? ఏముందని చెప్తావు అని అడగడంతో, అయ్యో వదిన, అడుక్కునేవాడికి 66 కూరలు, ఇంట్లో వండుకుని తినేవాడికి ఒకటే కూర. నేను మొదటి టైపు. చూడు, నువ్వు అందరి ముందు నిజం చెప్తావు, కానీ అందరి ముందు ఈ ఇంట్లో నేను ఉండడమే నీకు ఇష్టం లేదని, నేను ఈ ఇంట్లో పడి తింటున్నానని, నేను ఉండడం వల్ల మీకు ఎక్స్ట్రా ఖర్చు అవుతుందని, కావాలని నా మీద లేనిపోని అబండాలు వేసి నన్ను ఇంటి నుంచి పంపించేస్తున్నావని చెప్తా. నాకు సపోర్ట్గా ఎలాగో మీ అక్క అను వస్తుంది. ఆ తర్వాత ఇంటి నుంచి వెళ్ళేది నేను కాదు, నువ్వే. ముందు వెళ్ళి పని చూసుకో అని చెప్పి దివ్య ఇక పద్మావతిని నెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా పద్మావతికి ఏమీ అర్థం కాదు. అంటే దీనంతటికీ కారణం దివ్య అనమాట. దివ్య మాటలు నమ్మి అక్క నాతో మాట్లాడటం లేదు, నన్ను అసహించుకుంటుంది. ఎలా అయినా సరే అక్కకి నిజం తెలియాలి. కానీ అక్క ఇప్పుడు నేనేం చెప్పినా వినే పొజిషన్లో లేదు. ఇప్పుడు ఏం చేయను? దివ్య మురళితో మాట్లాడిందంటే ఖచ్చితంగా అరవింద వదిన ఎక్కడ ఉందో కూడా దివ్యకి తెలిసే ఉంటుంది. ఎలా అయినా సరే నిజం తెలుసుకోవాలి. నాకు నిజం తెలిసిందన్న సంగతి ఆ మురళీకృష్ణకి తెలియకుండా చూసుకోవాలి అని చెప్పి ఇక పద్మావతి తన మనసులో అనుకుంటూ లోపలికైతే వెళ్తుంది. పద్మావతి అనుకున్నట్టు దివ్య ద్వారా అరవింద జాడ తెలుసుకుంటుందా? అలాగే అనుతో తనకున్న
మనస్పర్ధలు తొలగిపోతాయా? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై